నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. అసంపూర్తిగా ఉన్న మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించిన మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ పీపీపీ విధానాన్ని వెంటనే విరమించాలని డిమాండ్. మార్కాపురంలో కన్నుల పండుగ శ్రీ చెన్నకేశవస్వామి తెప్పోత్సవం. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు. కలెక్టరేట్ వద్ద ఏఏఎస్ఎఫ్ ధర్నా. విద్యా సంస్థల బస్సులలో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్. ఏపీలోని 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేయటాన్ని వెంటనే విరమించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పివి రమేష్ డిమాండ్ చేశారు. జాతీయ రహదారి పక్కన 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ దశలో ఉన్న మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలను పివి రమేష్ బృందం పరిశీలించింది. 80% గర్ల్స్ హాస్టల్, 60% బాయ్స్ హాస్టల్, 50% మెడికల్ కాలేజీ నిర్మాణం, 20% అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాలు జరిగాయని చెప్పారు. నేటి వరకు కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం విచారకరమని కమిటీ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్లో వైద్యాన్ని వ్యాపారంగా మార్చారని, కార్పొరేట్ వైద్య ఖర్చుల ప్రజల్ని అప్పుల పాలన చేస్తున్నాయని రమేష్ వివరించారు. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని ప్రైవేట్ పరం చేస్తే ధనస్వామ్యంగా మారుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాలను ప్రైవేట్ పరం చేసి జీవించే హక్కును హరిస్తుందని ఆరోపించారు. 3,29,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై, ఆసుపత్రులపై 4,000 కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33% బాలబాలికలు పౌష్టికాహార లోపంతో అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురివి వినయ్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల కో కన్వీనర్ డాక్టర్ వసుంధర, హైకోర్టు న్యాయవాది శ్రీదేవి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వ సురేష్, సిపిఐ జిల్లా నాయకులు అందె నాసరయ్య, సిపిఎం జిల్లా నాయకులు సోమయ్య, దళిత బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మార్కాపురం మెడికల్ కాలేజ్ ఏదైతే కడుతున్నారో ఇక్కడికి ప్రజా సంఘాల ప్రతినిధులు, తరువాత ప్రజల భవిష్యత్తు మీద, ప్రజల అభివృద్ధి మీద, రాష్ట్ర మంచి మీద అభిమానం, డెడికేషను, కమిట్మెంట్ ఉన్న ప్రముఖులు అందరూ అసలు మార్కాపురంలో ఈ మెడికల్ కాలేజెస్, హాస్పిటల్ అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిజానిజాలు తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. ఈ అసెంబ్లీ, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆసుపత్రి ద్వారా ఆరోగ్య సహకారాలు, ఆరోగ్య పూర్తి ప్రభుత్వం 3,26,00,000 బడ్జెట్తో ఈ సంవత్సరం ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో 2,000, 3,000 కోట్లు పెడితే ఈ 10 కాలేజీలు కూడా పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా ఈ కాలేజీకి ఇంకొక 150-200 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఇది పూర్తయిపోతుంది. కాబట్టి డబ్బు గురించి సమస్య కాదు, ఇది ఏమిటంటే చిత్తశుద్ధి, ప్రజల మీద ఉన్నటువంటి ఆపేక్ష, ప్రజలకి మంచి చేయాలనేటువంటి కోరిక ప్రభుత్వాలకి ఉన్నట్లయితే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇది అంతేకాకుండా మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. మెడికల్ విద్యకు సంబంధించినటువంటి సాధక బాధకాలు తెలిసిన వాడిని. ఈరోజు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించాలంటే ఒక్కొక్క విద్యార్థికి 75 లక్షల నుంచి 1,50,00,000 దాకా అయ్యే అవకాశం ఉంది. అంత ఖర్చు పెట్టగల స్తోమత ఇవాళ సమాజంలో కనీసం 5% మంది కూడా లేదు. అట్లాంటప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని దాదాపు 50% ఇక్కడ పూర్తయింది. దాదాపు 56 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుంది. ఇటువంటి దాన్ని ఈ ప్రభుత్వమే పూర్తి చేసినట్లయితే
ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించవచ్చు. అట్లాగే వందల మంది విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అందించవచ్చు. అది కాక ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇచ్చేటువంటి వైద్య విద్య కన్నా కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం మార్కాపురంలో శ్రీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, వసంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొనడం సుకృతంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి దంపతులు అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసు, రెవెన్యూ, ధర్మకర్తల మండలికి కృతజ్ఞతలు తెలిపారు. సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవ కార్యక్రమం ప్రతి కార్తీక మాసంలో ఈ మార్కాపురం కోనేరునందు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వల్ల బ్రహ్మాండంగా భక్తులు అలాగే అందరి సహకారంతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఆ చెన్నకేశవుని యొక్క కృప ఈ మార్కాపురంపై ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్కాపురం విలవేల్పు చెన్నకేశవ స్వామి, అందుకని ఆయన ఉత్సవాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో నిర్వర్తించడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చెన్నకేశవ స్వామిని కొలుస్తారు ఇక్కడ. అందుకనే ఈ ఊరికి ఆ చెన్నకేశవ స్వామి కృప ఎప్పుడప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, మున్సిపల్ శాఖ వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. దేవాలయాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని, ఈ దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అద్దెన, పార్టీ నాయకులు కుప్పం ప్రసాదు, బోట్ల రామారావు, కటారి శంకర్, దుంప రవణమ్మ, నగరికంటి శ్రీనివాసరావు, ఇమ్రాన్ ఖాన్, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి, రవణమ్మ, ప్రసన్న, శ్యామలారెడ్డి, వాణి, మీరావళి తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పిస్తున్నాం. అంతవరకు గోడగోలి సింహాచలని ప్రచార పిచ్చిలో షూటింగ్ ఇది మీరు చేస్తున్నాయి. భగవాన్ మీ నిర్లక్ష్యాన్ని, మీ తప్పుడు త్యాగని గారు, రాష్ట్ర వైశ్య వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా భూమిరెడ్డి నిన్న జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది అమాయకులుగా చనిపోయిన వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, చనిపోయిన వ్యక్తులకి మనశ్శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో గుడుల్లో, అటు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానీ, టీటీడీలో కానీ, సింహాచలంలో కానీ, ప్రైవేట్ గుడుల్లో కానీ ఎంతోమంది మనుషులు చచ్చిపోవడం చూస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన టీటీడీ టెంపుల్లో 6 మంది భక్తులు గతంలో ఎప్పుడూ లేని విధంగా 6 మంది చనిపోయారు. వైజాగ్లో సింహాచలంలోనే నరసింహస్వామి టెంపుల్లో 7 చనిపోవడం, నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది చనిపోవటం, ఇదన్నీ కూడా కారణాలు పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, కూటమి వైఫల్యం జరిగింది తప్ప ఇంకెవరు లేదు. గుడికి పోయిన వాళ్ళు, దేవుడి దర్శనం కోసం పోయిన వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు తెలియని పరిస్థితిలో చనిపోయారు. ఆడ ఎంతమంది పిల్లలు కూడా చనిపోయారు. ఆ సీన్లు చూస్తుంటే హృదయ విదారకంగా చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు చూసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము
వెంకటేశ్వర స్వామి పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ బస్సులలో భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్న డిమాండ్తో ఏఎస్ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. బస్సులలో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ అన్నారు. కేవలం ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి రవాణా శాఖ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల తనిఖీలు కూడా నామమాత్రంగానే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రవాణా పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపట్టి నిబంధనలను పాటించని విద్యాసంస్థల వాహనాలను సీజ్ చేయాలని, లేకుంటే తామే విద్యాసంస్థల బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సహాయ కార్యదర్శి గూడూరు సురేష్, నాయకులు ఇఫ్రాజ్, తాహిద్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో చూస్తుంటే ఒంగోలు నగరంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఆర్టీఓ గారు అయితే ఉన్నారో లేరనేది కూడా తెలియని పరిస్థితి ఒంగోలు నగరంలో నెలకొంటుంది. ఫైన్లు పేరుతో ఈరోజు 2 వీలర్స్ పైన కావచ్చు అనేక రకాలుగా వాళ్ళందరినీ కూడా ఫైన్లు వేసే కాన్సెప్ట్ పైన ఆ విధంగా కార్యాచరణ నడుస్తుంది. కానీ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే శ్రద్ధ, పిల్లల ప్రాణాలను కలిపే వాళ్ళు కాపాడే బాధ్యత మాత్రం పోలీసు వ్యవస్థ పైన, ఆర్టీఓ ఆఫీసర్ పైన లేదని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఈరోజు మేము అడుగుతున్నాం. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు, స్కూల్ బస్సులు కావచ్చు, కాలేజీల బస్సులు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలల బస్సులు ఈరోజు సీటింగ్ కెపాసిటీ మించి 50 మంది కన్నా మించి 80 మంది 100 మందిని బస్సి అక్కడ నిల్చొని ఒక్కొక్క సీట్లో అగ్గి పుల్లలో ఏ విధంగా అయితే అగ్గి పెట్టిన పుల్లలు ఏ విధంగా అయితే కుక్కుతారో ఆ విధంగా ఈరోజు చిన్నపిల్లల్ని సీటుకి 4, 5 మంది మరి ఇంకా నిల్చొని కూడా. తుఫాను సహాయక చర్యలను అభినందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన అవార్డు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు సమిష్టి కృషి అని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశాల్లో తమ ప్రాంతాల్లో తుఫాను నష్టానికి సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణుల నుండి తీసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ కౌత్రపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కాళహస్తి దేవాలయ కమిటీ సభ్యులు రజని తదితరులు పాల్గొన్నారు. సంబంధించి నిన్న సీఎం గారి ఇంట్లో చాలామంది అధికారులు, అనధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే పర్ఫెక్ట్గా ఈ ముంతా తుఫాన్లో కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ సందర్భంగా చీరాల నియోజకవర్గం నుంచి నన్ను కూడా పిలిచారు. నన్ను కూడా పిలిచేసి నాకు కూడా ఒక మెమోంటో అంటే ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నా ఒక్కడితో అయింది కాదు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా కష్టపడ్డారో, చీరాల నియోజకవర్గంలో ఏం డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ పొద్దున్నే ప్రజలకు కనపడకుండా ఏ రకంగా చేయగలిగారు అన్న దాని మీద వివరించడం జరిగింది. దాని మీద ఇది నాకు ఇచ్చిన మెమోంటానికి సంతోషమే కాదు, ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ వచ్చిన అవార్డుని నాకు బాధ్యతగా నేను తీసుకుంటున్నాను తప్ప ఇది ఏదో నేను ఒక్కడే పనిచేస్తే అయిందనే భావంతో మాత్రం నేను తీసుకోవట్లేదు. నా యొక్క ఆలోచన విధానాన్ని ఆ రకంగా తీసుకెళ్తున్నానని చెప్పి. ప్రతి జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్న అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 2011లో ఒంగోలులో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిమ్స్లో ఉన్నతమైన బోధన, హాస్టల్స్, మెస్, లైబ్రరీ తదితర వసతుల పట్ల మెడికల్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ ప్రొఫెసర్ల అంకితభావం, ప్రాక్టికల్స్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే సేవలు, క్రమశిక్షణతో కూడిన కళాశాల నిర్వహణ వల్ల తమ భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామంటున్నారు. 2011లో ఒంగోలులో ఏర్పాటు చేసిన రిమ్స్ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలులో 2011లో కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని నిర్మించారు. ఎంసీఐ మొదట 100 మంది మెడికల్ విద్యార్థులకు అవకాశం కల్పించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ 2025-26 సంవత్సరానికి 150 సీట్ల స్థాయికి చేరుకుంది. వారికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తూ మంచి విద్యతో పాటు క్రమశిక్షణతో కూడిన దినచర్యను అవలంబింపచేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అనాటమీ విభాగం కీలకం. మనుషులోని ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు. బయోకెమిస్ట్రీ విభాగం, మైక్రోబయాలజీ విభాగం, హిస్ట్రాలజీ, కార్డియాలజీ,
అనేక విభాగాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. పీజీ సీట్లు మొదట 10తో ప్రారంభమై నేడు 90 సీట్లు పెంచుకున్నామని, ఇది మెడికల్ కళాశాల అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, అందులో 47 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, మిగిలింది పరికరాల కొనుగోలు కోసం కేటాయించారని, అందులో భాగంగానే అనేక రకాల వైద్య పరికరాలు మెడికల్ కళాశాలకు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మీకు తెలుసు 2011లో మనకి ఈ ఒంగోలు మెడికల్ కాలేజీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి 5 సంవత్సరాలు అంటే 2016లో మనకి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు. అప్పుడు మనవి 100 సీట్స్ ఉండేవి, 100 నుంచి 120కి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ మనకి 30 సీట్స్ పెరగడం వల్ల మనకి ప్రస్తుతానికి మన 150 సీట్స్ అయ్యాయి. ఇది ఏపీలో మన ఒక్కడికే ఒంగోలు మాత్రమే 30 సీట్స్ పెరగడం జరిగింది. క్రిటికల్ కేర్ బ్లాక్ అని అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు అండర్ సిఎస్ఎస్, అది కూడా 50 బెడెడ్ ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ అవన్నీని. సో అందులో కూడా మోడర్న్ ఆపరేషన్ థియేటర్స్, లామినార్ ఫ్లో అన్నీ కూడా ఉన్నాయి అందులోని. సో అది కూడా షార్ట్లీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా మేము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెక్చర్ హాల్స్ అన్నిటికీ కొత్త ఎల్సిడి ప్రొజెక్టర్స్ పెట్టడం జరిగింది. అన్నీ ఏసీ చేయించాము. ఇంతకుముందు కూడా ఏసీ ఉంది కానీ ఇప్పుడు దాన్ని మనం ఏసీ ఇంక్రీజ్ చేసాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి. సో ఎల్సిడి ప్రొజెక్టర్స్, అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి కావాల్సిన టీచింగ్ ఎయిడ్స్ అవన్నీ కూడా ఇంకా విడతల వారీగా మనం చేసుకొని వెళ్తున్నాం. ప్రథమ సంవత్సరం నుంచే విద్యార్థులకు ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు టైం టేబుల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ప్రథమ సంవత్సరం విద్యార్థి శ్రీనివాసరావు అన్నారు. తల్లిదండ్రులు, యాజమాన్యం తమపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సత్ప్రవర్తనతో విద్యాభ్యాసం చేస్తున్నామని అన్నారు. 25 to 26 బ్యాచ్ మెడికల్ బ్యాచ్. సో మేము మామూలుగా అయితే ఇక్కడ సెప్టెంబర్ 22 నుంచి ఓరియంటేషన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను. పిల్లలకి పిల్లలు డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఏ బిహేవియర్తో ఉండాలి, ఎలాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, మా సీనియర్స్కి మేము ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మాకు నేర్పిస్తూ వచ్చారు. సో మాకంటూ ఒక ప్రాపర్ టైం టేబుల్ ప్రిన్సిపల్ సారే సెట్ చేశారు. లైక్ ఇప్పుడు పొద్దున్నే 5:30కి లెగవటం, ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసి తర్వాత కాసేపు చదువుకోవటం. నెక్స్ట్ మా క్లాసెస్ టైం టేబుల్స్ కానీ మా ల్యాబ్స్ కానీ, నెక్స్ట్ ఈవినింగ్ కూడా ఒక 1.5 hour 2 hours స్పోర్ట్స్ షెడ్యూల్ ఫిక్స్ చేసి, నెక్స్ట్ 6 to 8 స్టడీ అవర్స్ అని, నైట్ 10 కల్లా పండుకొని మార్నింగ్ 5:30కి లెగవటం అనేది ఆ ప్రాపర్ స్లీప్ టైం టేబుల్ కానీ అది డైలీ షెడ్యూల్ ప్రిన్సిపల్ సారే మెయింటైన్ చేశారు. ఇంకా మాకు స్టార్టింగ్ ఓరియంటేషన్ క్లాసెస్ నుంచి మా ప్రొఫెసర్స్ కానీ హెచ్ఓడీస్ కానీ వాళ్ళంతా మాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుదూర ప్రాంతాల నుండి ఒంగోలు మెడికల్ కళాశాలకు వచ్చిన మమ్మల్ని హెచ్ఓడి కంటికి రెప్పలా చూసుకుంటే ఏ పరికరాలు అవసరమైతే వాటిని తెప్పించి మాకు ప్రాక్టికల్స్ బోధనకు సహకరిస్తున్నారని రాజమండ్రికి చెందిన విద్యార్థి వేద తెలిపారు. మొదట కళాశాలకు రావడానికి భయపడిన మాకు ఇక్కడ పరిస్థితులు మా కళను నెరవేర్చేందుకు దోహదం చేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సార్ని చూసిన, ఫ్యాకల్టీని చూసిన అందరూ ఒక మంచి విజన్తో పిల్లల్ని ఒక మంచి వేలో నడిపించాలి, మంచి డిసిప్లైన్లో పెట్టాలి. సో వాళ్ళకంటూ అంటే ఇంత నోబుల్ ప్రొఫెషన్కి మన యాటిట్యూడ్ కూడా ఎంత ఇంపార్టెంటో డే 1 నుంచి అది నేర్పిస్తూ అందరినీ చాలా ఒక డిసిప్లైన్ వేలో అందరినీ పోర్ట్రే చేస్తున్నారు. సో మాకు ఇక్కడ క్లాసెస్లో కానీ ల్యాబ్లో కానీ ఏ ఫెసిలిటీస్ కావాలన్నా హాస్టల్స్లో కానీ వాళ్ళు మాకు 100% ఇవ్వడానికి చూస్తున్నారు. సో క్లాసెస్లో కూడా ఈ పీపీటీ ప్రజెంటేషన్స్ కానీ వీడియోస్ కోసం కానీ ఈ ప్రొజెక్టర్స్ అన్నీ పెట్టడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల గత 3 సంవత్సరాలుగా ఒంగోలు మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నానని మాచర్లకు చెందిన నివేదిత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లైబ్రరీ అందుబాటులో ఉంటుందని, మరికొన్ని పుస్తకాలు ఆన్లైన్లో చదువుకునే అవకాశం యాజమాన్యం కల్పించిందని తెలిపారు.
లైబ్రరీ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. రోజు 9 to 9 ఉంటుంది. మేము స్టడీస్ 4కి క్లాసెస్ అయిపోగానే వచ్చి ఒక 2-3 hours చదువుకుంటాము. డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది అండ్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఏమన్నా హై స్టాండర్డ్ బుక్స్ కావాలంటే రిఫర్ చేసుకొని తీసుకొని చదువుకుంటాము. ఎగ్జామ్స్ అప్పుడు కూడా లైబ్రరీ ఓపెన్లో ఉంటుంది. సో ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్యాకల్టీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్. సీనియర్స్ కూడా పోస్టింగ్స్లో, క్లినికల్ పోస్టింగ్స్లో అలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏది ఏమైనా 15 ఏళ్ల క్రిందట ఏర్పాటైన మెడికల్ కళాశాల ఎందరో డాక్టర్లను తీర్చిదిద్దింది. గతంలో కొందరు విద్యార్థుల మధ్య చిన్న చిన్న వివాదాలు చెలరేగినప్పటికీ, మత్తు పదార్థాలు స్వీకరిస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి అటువంటి వారిని బయటకు పంపించి సత్ప్రవర్తన కలిగిన విద్యార్థులతో క్రమశిక్షణ కలిగిన ఒంగోలు మెడికల్ కళాశాల రూపాంతరం చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వీరందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ అన్వర్ బాషా జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. అద్దంకి బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ఆత్మీయ బంధుమిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాట్రగడ్డ సింగయ్య, కటకంశెట్టి కృష్ణ, అడపాల వెంకటేశ్వర్లు, వీరా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే తీసాడు. ఒకసారి ఆగన్నా. पूरे रखो व्हाट्सएप दियो भेज लो क्या कर रहा थैंक यू అని వచ్చారు పక్క వచ్చి పెట్టు ఒకసారి ఉన్నాను కదా పెట్టు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విరాట్ నగర్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో జరిగిన పడిపూజలో మాలదారులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారికి అభిషేకం జరిగింది. రామలింగారెడ్డి గురుస్వామి ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. కార్పొరేటర్ కండే స్వాతి, కండే రమణయ్య, వెంకటేశ్వర్లు, లావణ్య ఉభయదాతలుగా వ్యవహరించారు. లలిత కాత్యాయని ఇంకా నేను ఇక్కడ ఉన్నంత కాలం అయిపోయింది.
దిగువ శ్రీశైలంగా పేరొందిన దోర్నాల్లో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. అద్దంకి మండలం శంకవరపాడులో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న మొక్కజొన్న పొలాలను వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అసంపూర్తిగా ఉన్న మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించిన మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ పీపీపీ విధానాన్ని వెంటనే విరమించాలని డిమాండ్. మార్కాపురంలో కన్నుల పండుగ శ్రీ చెన్నకేశవస్వామి తెప్పోత్సవం, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు. కలెక్టరేట్ వద్ద ఏఏఎస్ఎఫ్ ధర్నా, విద్యా సంస్థల బస్సులలో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.